హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొసనావా ఛానల్ నుండి నేను మీ కొండా మోహన్. మీకు మంచి విషయం చెప్పాలని ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన కొసనావా ఛానల్కు మొన్నటి వరకు 1000 మంది సబ్స్క్రైబర్స్ కావడం చాలా ఆనందంగా ఉంది. మీలాంటి మిత్రులు, కుటుంబ సభ్యులు మరియు నా సహచర ఉద్యోగస్తులు ఎంతోమంది ప్రోత్సాహంతో కొసనావా ఛానల్ను 2022 జూలైలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 180 వీడియోలు, షార్టులు వివిధ అంశాలపై చేయడం కూడా జరిగింది. వివిధ పత్రికలలో కవితలు రాస్తున్న నన్ను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయమని చెప్పి ప్రోత్సహించిన నా సహధర్మచారిని మరియు మా అబ్బాయిలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక కాంటెంట్ తయారు చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రమే నాకు తెలిసిన విద్య. అయితే ఉద్యోగాలు చేసుకుంటూ కూడా నా కాంటెంట్కు వీడియోలు తయారు చేయడం, వీడియో ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు మా అబ్బాయిలు. ఇక నేను ఆఫీసు కార్యక్రమాలు చూసుకొని ఇల్లు చేరుకొని భోజనం చేసి రాత్రి 8-9 గంటల నుండి తెల్లారి గట్ల 3-4 గంటల వరకు వాయిస్ ఓవర్లో ఇచ్చి వీడియోలు చేయడం పరిపాటి. తెల్లందాకా నిద్రపోనియవు. దీనివల్ల ఏమొస్తుందని నా సతీమణి ఒకటే గోల. అయితే ఇది ఒక గోకుడు లాంటిదని, గోక్కుంటేనే నిమ్మలమైనట్టుగా ఈ కాంటెంట్ రాసి వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేసేంత వరకు మనసు నిమ్మలంగా ఉండదని నచ్చ చెప్తూ వస్తున్నాను. సరే, నాకు తెలిసిన తోచిన 4 మంచి ముచ్చట్లు యూట్యూబ్లో పెడితే చూసేవారు చూస్తారు, చూడని వారు చూడరు. అయితే అవకాశం ఉన్నంత వరకు ఈ కార్యక్రమం మీ యొక్క సలహా మేరకు చేస్తూనే ఉంటాను, మున్ముందుకు సాగుతుంటాను. ఇక ముఖ్యంగా చెప్పాలంటే HMWSSB అంటే ఖైరతాబాదులో ఉన్న వాటర్ బోర్డులో ఉన్న ఇంజనీర్ మిత్రులు, డైరెక్టర్ నుండి మేనేజర్ల వరకు, ఆఫీసర్సు, క్లరికల్ మిత్రులు మరియు ఆఫీస్ సబార్డినేట్సు, తర్వాత ప్లాంటేషన్ సెల్ డివిజన్లో పనిచేస్తున్న నా మిత్రులు అందరూ ఎల్లప్పుడూ నా వీడియోలు చూస్తూ సలహాలు, సూచనలు ఇచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక నా మాతృ సంస్థ, నా జీవితానికి ఒక అర్థం తెలియచెప్పిన అటవీ శాఖ పచ్చని ప్రకృతి మాత ఒడి ఎన్నో జీవిత పాఠాలు నేర్పింది. అటవీ శాఖలోని అధికారులు, తోటి మిత్రులు మరియు మినిస్టీరియల్ మిత్రులు, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్లు మరియు అవుట్సోర్సింగ్ మిత్రులు అందరూ నా వీడియోలు చూస్తూ సలహా సూచనలు అందిస్తూ ప్రోత్సాహం ఇచ్చినందులకు వారికి కూడా నా కృతజ్ఞతలు. ఇక నా స్కూలు మిత్రులు, MSc మిత్రులు, OU క్యాంపస్ LLB అల్యూమిని మిత్రులు, LLM మిత్రులు వెన్నుతట్టి ప్రోత్సహించినందుకు వారికి నా కృతజ్ఞతలు. అంతేకాకుండా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ మిత్రులు, జీపీలు, స్పెషల్ జీపీలు, ఇతర మినిస్టీరియల్ మిత్రులు మరియు హైకోర్టు రిసెప్షన్లో పనిచేస్తున్న యూనిఫామ్ మిత్రులు ఎల్లవేళలా నాకు సలహాలు అందిస్తూ, అభినందిస్తూ, ప్రోత్సాహం తెలిపినందులకు నా యొక్క ధన్యవాదాలు. ఇంకా సెక్రటరియట్లో పనిచేస్తున్న అధికార మినిస్టీరియల్ మిత్రులు కూడా చక్కని ప్రోత్సాహం ఇచ్చి వెన్నుతట్టినందులకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా కుడా లక్ష్మీనగర్ కాలనీ, సాయి భవానీ కాలనీ, ఇరుగు పొరుగు మిత్రులు ప్రోత్సాహం ఇచ్చిన శ్రేయోభిలాషులకు కూడా నా ధన్యవాదాలు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే నా వీడియోలను విపులంగా చూస్తూ, విశ్లేషిస్తూ, నాకు సలహాలు అందించి ప్రోత్సహిస్తున్న కొందరు విశ్రాంత అటవీ శాఖాధికారులకు మరియు నాతో రెగ్యులర్గా మాట్లాడుతూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న రచయితలు, కవిమిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక చివరగా నా గురువులు, ముఖ్యంగా స్కూలుకు సంబంధించి ముత్తారం, వల్మిడికి సంబంధించిన గురువులు వెంకన్న సారు, సమ్మారెడ్డి సారు మరియు లా కాలేజీ గురువులు, ప్రత్యేకించి ప్రిన్సిపాల్ కృష్ణమాచార్యులు గారికి, అదేవిధంగా నా జన్మకారకులు, నా తల్లిదండ్రులు, పైనుండి ఎల్లవేళలా నాకు దీవెనలు అందిస్తున్న కొండా రామచంద్రయ్య మరియు లక్ష్మమ్మ గార్లకు పాదాభివందనాలు. అదేవిధంగా మా యొక్క సోదరులు, సోదరీమణులు, వారి పిల్లలు కూడా ఎల్లవేళలా నాకు సలహా సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఇక నా కొసనావా ఛానల్లో కవిత్వము, సామాజిక అంశాలు, మానవ శ్రేయస్సుకై మరియు మిమ్మల్ని ఆనందింపజేయడానికి వీడియోలు క్రియేట్ చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మున్ముందు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు అందించినట్టుగానే
మీ చేయూతను అందించి నా ఛానల్ మున్ముందుకు పోవడానికి మీరందరూ నన్ను ఆశీర్వదించి ప్రోత్సహించాలని సవినయంగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి వెంటనే తప్పక సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, మరియు మీ కుటుంబ సభ్యులను మిత్రులను కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయించగలరని వేడుకుంటున్నాను. ఇక మీరు మీ పిల్లలందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.